ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, బుక్కులు తీయలే, ఏం తీయలే. ఏం ప్రిపేర్ అవుతుర్రా మీరు? సిడమ్. అరే ఇంకో విషయం చెప్పుడు మర్చిపోయినా, రేపటి నుంచి అందరు జాబ్ బుక్ తెచ్చుకోవాలి. అరే అభిరామ్ గడి రా, రోజు మనతో వస్తాడు కదా రాడు, పడతలేడు. అది యాబ్సెంట్ అప్పుడప్పుడు వస్తారు ఆడ రాడు. ఇంత చెల్లి వచ్చినావేం రా క్లాస్కి? ఎప్పుడు వచ్చినావు స్కూల్కి? చదివేస్తున్నావుగా. టాపర్ అయిపోదామని చూసిండు కాక. A few minutes later. Stand up and read the question. నేను చదువుతా సార్. చెక్ వెదర్ ద గివెన్ పాయింట్. ఓకే అమ్మా. క్వశ్చన్ ఎవరు చేస్తారా? సార్ నేను చేస్తా. వెరీ గుడ్ రా అబ్రామ్. అబ్రామ్ గారు క్లాస్ కొట్టండి రా. అరే మంచిగా చేసిన రాడు. అరే అవునా, మొన్న సార్ చెప్పినప్పటి నుంచి వాడు మంచిగా ప్రాక్టీస్ చేస్తుండే, ఎగ్జామ్స్కి ట్రై చేస్తాడు కూడా మంచిగా అడుగుతుంది మంచిగా. అవును, మొన్న కూడా మనకి ఇవ్వకుండా వచ్చేసింది స్కూల్కి. ఇట్లా చేస్తున్నావు, గేమ్ మంచిగా ఆడతాడే ఇట్లా. అరే ఏం చెప్పాలరా, ఇంట్లో మనీ లేవు. మొన్ననే మొత్తం ఫ్యూజ్ అంతా క్లియర్ చేసిన అన్న పైసలతోటి. ఇప్పుడు బుక్ కొని కూడా పైసలు లేవు, ఏం చేయాలి? సార్ ఏమో మొన్ననే గ్రాఫ్ బుక్ తెమ్మన్నాడు. అరే మరి ఇక్కడ గార్డెనింగ్ పని ఉంది, జస్ట్ నీళ్ళు కొట్టాలి, చెట్లకు నీళ్ళు కొట్టాలి, వెయిట్ లేపాలి అంతే. అది చేద్దామా? చేస్తా. చేసావుగా? మరి నేను చెప్తా, ఆంటీ తోటనా అంకుల్ తోటనా మాట్లాడిపిసి చేపిస్తా. ఓకేనా? సరే చేస్తాను. చేద్దాం. ఓకే. అన్నా నువ్వు పనికి పిలిచినావు కదా అన్న, ఇది చేస్తున్నా అన్న పని. విక్కీ కృష్ణ అన్న పేరు. విక్కీ కృష్ణ ఆర్డర్ కొట్టి. సరే అన్న. అరే అమ్మ ఇప్పుడే డాడీ మంచి మ్యాచెస్ వచ్చింది అమ్మ. హలో నాన్న, వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. ఒక్క నిమిషం వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. Several months later. అరే ఈరోజు మన రిజల్ట్స్ వచ్చినాయి, నోటీస్ బోర్డులో చూసి రారా. అవునా, చూడలేరా? అరే చూద్దాం పారా. అరే ఇటు కేదార్నాథ్ గారు పోతున్నారా? అరే కేదార్నాథ్ ఎటు పోతున్నావురా? అరే కేదార్నాథ్ సర్వే రిజల్ట్స్ చూసేద్దాం బారా. సరే బారా. అరే అందరు పాస్ అయ్యిర్రా. అరే వీడు ఒక్కడే ఫెయిల్ అయ్యిండ్రా, కేదార్నాథ్ గాడు. అవును గారా. అరే కేదార్నాథ్ ఫెయిల్ అయ్యిండ్రా. చూసారుగా మీరు, కేదార్నాథ్ చదవలేదు, అలాగే పేరెంట్స్ మాట వినలేదు, అందుకే ఫెయిల్ అయ్యారు. విక్కీ కృష్ణ ఒక సైడ్ పని చేసుకుంటూ అలాగే పేరెంట్స్ మాట వింటూ చక్కగా చదువుకున్నాడు. అభిరామ్ ఒక డల్లర్, కానీ వాడు సార్ మాటలు విని మారిపోయి కష్టపడి పాస్ అయ్యారు.